వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ప్రస్తుతం ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా వారిపైన వివిధ రకాలుగా వార్తలు వస్తున్నాయి. సో ప్రస్తుతం వరకు తన ఆరోగ్యం నిలకడగానే ఉంది, కాకపోతే కొంత సీరియస్గా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు అని చెప్పేసి అఫీషియల్గా వాళ్ళు డాక్టర్లు చెప్పినటువంటి మాట. సోషల్ మీడియాలో వచ్చినటువంటి రూమర్స్ ని కొంతవరకు పట్టించుకోకపోవడమే బెటర్ అని చెప్పేసి కూడా తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి చెప్పుకోవచ్చు. ఎందుకంటే కన్ఫర్మ్ అయ్యే వరకు కూడా సోషల్ మీడియాలో వచ్చినంత మాత్రాన ఏదో రేటింగ్ల కోసము వ్యూస్ కోసం అని మనం కూడా తప్పుడు కథనాలు ప్లే చేయలేము కదా. సో ఇప్పుడు ఉన్నటువంటి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు. కొంతవరకు తీవ్రంగానే హెల్త్ కండిషన్ కూడా కొంతవరకు సీరియస్ గా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. గతంలో కూడా వారికి హార్ట్ అటాక్ రావడం అనేది కూడా జరిగింది. సో వారు 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. 2018లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. 2023లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలవడం అనేది జరిగింది. సో హైట్రిక్ గా 2014, 2018, 2023లో హైట్రిక్ గా గెలవడం అనేది కూడా జరిగింది. సో తను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. సో తన ఆరోగ్యం పైన అటు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కూడా సో త్వరగా కోలుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. బట్ అక్కడ ఇంటి పరిసర ప్రాంతాల్లో అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అలాగే ఆసుపత్రిలో కూడా వారికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మాత్రం కరెక్ట్ గా జరుగుతుంది. ఏదైనప్పటికీ డాక్టర్లు కూడా మేము హెల్త్ బులెటిన్స్ విడుదల చేస్తున్నాము, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. కాకపోతే కొంతమంది సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్టులు పెట్టారు, అవన్నీ పట్టించుకోవద్దని చెప్పేసి కూడా చెప్తున్నాం. ప్రస్తుతం వరకు అయితే మాగంటి గోపీనాథ్ గారి ఆరోగ్యం నిలకడగానే అంటే కొంతవరకు సీరియస్ గా ఉంది. అలాగే వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు. ఇది అసలైన వార్త. బట్ వారేదో చనిపోయారని చెప్పేసి ఇంకేదో అని చెప్పేసి కూడా ప్రస్తుతానికి అయితే నమ్మొద్దని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. అండ్ ఎప్పటికప్పుడు మాగంటి గోపీనాథ్ గారి హెల్త్ విషయంలో కూడా తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి మీకు అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.